అఘోరి అంటే గోచరము కానిది, అంటే కనిపించనిది. కనిపించని తత్వాన్ని అగోచరము అంటాం. అంటే ఈ దృక్కుకి కనిపించినటువంటి ఉన్న స్థితిని, తత్వాన్ని అఘోరి అంటాం. అఘోరి అంటే ప్రకాశము, అఘోరి అంటే జ్ఞానము, అఘోరి అంటే ఆ ప్రకాశం వైపు ప్రయాణము. ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఘోరి అంటే ప్రపంచం అనుకున్నాము, అంటే కనిపించే ఈ దృశ్య రూపం మొత్తము ఘోరినే. ఇది ఎలా ఉంది? ప్రకృతి, ఈ మాయా శక్తి ఎట్లా ఉందంటే సుందరంగా ఉంది, రమణీయంగా ఉంది. ప్రకృతి, ప్రపంచం అందరికి ఇష్టం, ఏది కనిపిస్తుందో అది కావాలంటాం. అలాగే అఘోరి తత్వం అంటే కేవలం ప్రకాశము, కనిపించని అవ్యక్త దశ అఘోరి. అంటే కనిపించినటువంటి దాన్ని, అగోచరాన్ని అఘోరి అంటాం. అంటే కంటికి కనిపించినటువంటి సూక్ష్మమైన, కేవలం కనిపించని దానిని కనిపించని దానితో చూసే తత్వం ఏదైతే ఉందో అది అఘోరి. అఘోరి అంటే కేవలం ప్రకాశము. ప్రకాశం అంటే పరమాత్మ స్వరూపము, సహస్రార చక్ర మధ్యస్థన ఉన్నటువంటి ఆ ప్రకాశ తత్వం ఏదో ఉందో అది అఘోరి. ఆ భృకుటి యందు ఉన్నటువంటి ఆ ఆత్మతత్వం ఏదైతే ఉందో, భృకుటి మధ్యన ఉన్నటువంటి ఆత్మతత్వం ఏదుందో అది సృష్టి జరిగింది ఆత్మ నుండే. కాబట్టి ఈ సృష్టి అంతా రమణీయంగా ఉంటది. ఈ సృష్టికి శక్తి అని పేరు, మాయాశక్తి అని పేరు. ఇది గోచరించేది. అంటే ఆత్మయందు ఏక ఆకాశం ఉదయించి ఆకాశమునందు నీలంబు పుట్టే, నా నీలంబున అగ్నిహోత్రుడు పుట్టే, అగ్నిహోత్రుడు వల్ల అప్పు పుట్టే, అప్పు వల్లను మహా యవనీస్థలీ పుట్టే, అవనియందు ఔషధులు అమరబుట్టే, ఔషధుల ఎందున నొనర అన్నంబు బుట్టే, అన్నంబు వలన నరులాది సకల జంతు జాలంబులాయే పరమాత్మ ఈ రీతి మాయ వలన. పరమాత్మ అంటే అఘోరి, ఘోరి అంటే మాయ. పరమాత్మ యొక్క మాయ ఏదైతే ఉందో అది ఘోరి, పరమాత్మ యొక్క ప్రకాశం ఏదైతే ఉందో అది అఘోరి. కాబట్టి మనకు గోచరించేది, దృష్టికి గోచరించేది మొత్తం ఆత్మ నుండే సంభూతమై ఉంది. ఆత్మ నుండి ఆకాశము, ఆకాశం నుండి వాయు, వాయు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలం నుండి పృథ్వీ, పృథ్వీ నుండి ఔషధము, ఔషధం నుండి అన్నము, అన్నము నుండి నరులాది మనుషుల నుండి, మనుషులతో పాటు సకల జంతుజాలాలు ఉద్భవించాయి ఆత్మ వలన, పరమాత్మ యొక్క మాయ వలన. పరమాత్మ అంటే ప్రకాశము, ఈ మాయా తత్వము, ఆ ప్రకాశం యొక్క ఛాయ ఏదైతే ఉందో అది ఆత్మ. అది ఆత్మని ఘోరి అంటాము. పరమాత్మ తత్వాన్ని, ఆ ప్రకాశ